ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్వర్ణ రథోత్సవ సేవలో శ్రీ వరసిద్ధి వినాయకుడి దర్శనం. కాణిపాకం క్షేత్రంలో స్వామివారికి చంద్రప్రభ వాహనం. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశం. టీటీడీ ఆసుపత్రులలో ప్రొఫెషనల్ శ్రీవారి సేవకు మార్గదర్శనం. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దిశానిర్దేశం. తిరుపతిలో ప్రెస్ క్లబ్ ఆధునీకరణ. పూజలు నిర్వహించి ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ పరిపాలన భవనంలో ఛాంబర్కు విచ్చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు పండితుల వేదాశీర్వచనం. స్వర్ణ రథోత్సవ సేవలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలతో దివ్యంగా అలంకరించి హారతలు అందజేశారు. అనంతరం ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి ధగధగాయమానమైన స్వర్ణ రథంపై ఆసీనులను గావించి మిన్నంటే గణనాథుడి నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వర్ణ రథోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అఖిల విద్యలలో ఆది దేవుడవు, నిఖిల జగములకు అధినాయకుడవు, విఘ్నేశ్వరాయన ఎల్ల విఘ్నముల భగ్నము చేసెడు భవ్యాత్ముడవు, శరణు శరణు ఓ గణాధిపా. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం గురువారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని గాయత్రి నిలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గాయత్రి నిలయంలో కేంద్ర మంత్రికి వసతి ఏర్పాట్లు చేసి కాసేపు టీటీడీ పాలన వ్యవహారాలపై చర్చించారు. తిరుచానూరులోని యోగి మల్లవరం శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, సాప్ చైర్మన్ రవి నాయుడుతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవర్లుగా పరమేశ్వరుడు, మహావిష్ణువు, అమ్మవారు కలిసి ఉండే అంతర్యాన్ని అర్చకులు చైర్మన్కు వివరించారు. అలాగే ఆలయంలో స్వామివారి నీడ ధ్వజస్తంభంగా పడుతుండటం అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలా విశేషమని కొనియాడారు. ఆలయంలోని నారదపీఠం వారి యూట్యూబ్ స్టూడియోను, ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివి ప్రకాష్, సాయి, ఆలయ ధర్మకర్త దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం కావాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం శాఖల వారీగా ఈవో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బ్రహ్మోత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ పారిశుధ్యానికి పెద్దపీట వేయాలన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాడవీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనంగా అవసరమైనంత సిబ్బందిని తీసుకోవాలన్నారు. గరుడ వాహనం రోజున సీనియర్ అధికారులకు మాడవీధుల్లో విధులు కేటాయించి భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించాలన్నారు. గ్యాలరీలలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదాలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అవసరమైన మేరకు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నాదనీరాజనం వేదికపై పేరున్న కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు సమర్థవంతంగా పనిచేసే 3,500 మంది శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని కామన్ కమాండ్ సెంటర్ ద్వారా తిరుమలలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాలలో మరింత అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తులు స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా హెచ్డీ క్వాలిటీ ప్రసారాలను అందించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన అంబులెన్సులు, మెడికల్, పారామెడికల్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీటీడీ ఆసుపత్రులలో ప్రొఫెషనల్ శ్రీవారి సేవను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీలోని వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లతో గురువారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ నిష్ణాతులైన వివిధ రంగాలకు చెందిన డాక్టర్లను స్వచ్ఛంద ప్రొఫెషనల్ శ్రీవారి సేవలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రొఫెషనల్ శ్రీవారి సేవను ప్రవేశపెట్టాలని ఆదేశించారని అధికారులకు తెలియజేశారు. వైద్య రంగంలో తొలిసారిగా ఈ సేవను ప్రవేశపెడుతున్నామని వివరించారు. ప్రొఫెషనల్ శ్రీవారి సేవ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించాలని ఐటీ విభాగం ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ ఫణికుమార్ నాయుడును ఆదేశించారు. అన్ని ఆసుపత్రులలో ఈ ప్రొఫెషనల్ శ్రీవారి సేవ విజయవంతమయ్యేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్, చిన్నారుల హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, సీఎంఓ డాక్టర్ నర్మదా తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని తిలక్ రోడ్ శ్రీదేవి కాంప్లెక్స్ లో ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం ప్రారంభించారు. తిరుపతిలోని పాత్రికేయ మిత్రులు తిరుమల, తిరుపతిలలో వివిధ ఆలయాల్లో జరిగే కైంకర్యాలను, ఉత్సవాలను ఎప్పటికప్పుడు వార్తా కథనాల ద్వారా జనబాహుళ్యానికి అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో ప్రెస్ క్లబ్ను ఇటీవలే ఆధునీకరించారు. గురువారం ఉదయం ప్రెస్ క్లబ్కు చేరుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి మురళి, బాలచంద్ర, ఇతర కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు పూజలు నిర్వహించిన చైర్మన్ ఆపై ప్రెస్ క్లబ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ఏదైతే రెన్యువేషన్ అయిందో దాన్ని ప్రారంభం చేయాలి అని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 1-2 నిమిషాలు చెప్తా. ఇప్పుడే నేను కలెక్టర్తో మాట్లాడాను. ఇది కూడా టెంపరరీ బిల్డింగే. కలెక్టరేట్ దగ్గర ఒక 70 సెంట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు.
అది రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడి తొందరగా ప్రాసెస్ చేసి అలర్ట్ చేస్తే దాన్ని ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసి అక్కడ దీనికైనా ప్రమాణమైనటువంటి బిల్డింగ్ కట్టుకొని దాంట్లో మరికొంత బాగుంటుంది. దానికి కావాల్సినటువంటి ఏమేమి ఏర్పాట్లు కావాలో టీటీడీ నుంచి అయితే లేదు, మా వ్యక్తిగతంగా అయితే మేమందరం కూడా సహకరిస్తాం. తొందరగా బిల్డింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడికి లేటెస్ట్ టెక్నాలజీతో వెళ్తాం. దానికి మా వంతు మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం. రెండోది, తిరుపతి అంటే దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ కొలువు తీరారు కాబట్టి ఈరోజు తిరుపతికి ఇంత ప్రాధాన్యత. ఎంప్లాయ్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మరి ఏదైనా కానీ ఆ దేవదేవుడి వల్లనే ఇది సాధ్యమైంది. తిరుపతి ప్రజలు ఈరోజు ఇంత హాయిగా బ్రహ్మాండంగా ఉన్నారంటే ఆ దేవదేవుడు ఆశిస్తుంది. మనం అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచాలే కానీ దిగదార్చకూడదు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేవస్థానం మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని మనందరం, ప్రతి ఒక్క జర్నలిస్ట్ అయినా, వేరే వాళ్ళు అయితే, ఎవరైనా రాజకీయ నాయకులైతే అందరూ కలిసి మన ఈ దేవస్థానాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఒకళ్ళ వల్లనో ఇద్దరు వల్లనో అయ్యే పని కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు ఏ విధంగా తిరుమల గురించి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, తిరుమల యొక్క ప్రతిష్టని పెంచేదానికి చేస్తున్నారా, దిగదార్చేదానికి చేస్తున్నారా అనేది మీరు నాకన్నా ఎక్కువ మీరు గ్రహిస్తారు. దానికి అనుభవంగా వార్తలు ప్రచురించండి, ఉన్నది ఉన్నట్టుగా రాయండి, నిర్భయంగా రాయండి అని చెప్పేసి నా యొక్క మనవి. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఈవోగా రెండవసారి బాధ్యతలను స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉదయం తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఛాంబర్కు విచ్చేశారు. ముందుగా ఛాంబర్లోని శ్రీనివాస పద్మావతి అమ్మవారి చిత్రపటాలకు పూజలు చేశారు. అనంతరం టీటీడీలోని వివిధ ఆలయాల నుండి విచ్చేసిన అర్చకులు, వేద పండితులు ఈవోకు వేదాశీర్వచనం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల నాయకులు నూతన ఈవోకు పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయం పురాతన పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. పూర్వం శ్రీ శ్రీనివాస ఆలయం వేదికగా శ్రీ వైష్ణవ ధర్మ వ్యాప్తికి ఎందరో భక్తాగ్రేసరులు విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధీనంలోకి తీసుకుని పునర్నిర్మించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ శ్రీ శ్రీనివాస స్వామివారిని దర్శించి పునీతులవుతున్నారు. తిరుచానూరు క్షేత్రం ఎన్నో పురాతన ఆలయాలతో విలసిల్లుతూ నిత్యం ఉత్సవ శోభతో దర్శనమిస్తుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకృష్ణ స్వామి ఆలయం, శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలు పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శాసన చారిత్రక ఆధారాలతో పరిడివెళుతున్నాయి. ఈ ఆలయాలలో శ్రీనివాస ఆలయం ప్రాచీన క్షేత్రంగా భాసిల్లుతోంది. పూర్వకాలంలో వేదాంత దేశికుల వారు తిరుపతి స్వామి శ్రీ రంగరామానుజ మహాదేశికన్ స్వాములు
శ్రీ శ్రీనివాస ఆలయంలోని స్వామివారికి ఆరాధనలు నిర్వహించినట్లు, శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శిథిలావస్థలకు చేరుకున్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 2008లో తమ ఆధీనంలోకి తీసుకుంది. 2014వ సంవత్సరం శాస్త్రోక్తంగా బాలాలయాన్ని నిర్వహించారు. తదనంతరం 4 కోట్ల నిధులతో ఇక్కడ అత్యంత సుందరంగా శ్రీ శ్రీనివాస ఆలయాన్ని టీటీడీ నూతనంగా పునర్నిర్మించింది. 2018వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీన పునః ప్రతిష్ఠించి మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని కల్పించింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. ఆలయ ప్రవేశద్వారం వద్ద జయ విజయులు దర్శనమిస్తారు. గర్భాలయంలో 4 అడుగుల శ్రీనివాసమూర్తి మనోహర రూపంతో దర్శనమిస్తుంటారు. గర్భాలయానికి ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీ గోదాదేవి అమ్మవారిని, ఉత్తరం వైపున ఆళ్వార్లను ప్రతిష్ఠించారు. భక్తులు ఆలయం వద్దకు చేరుకోగానే 3 అంతస్తులు 5 కలశాలతో నిర్మితమైన గాలిగోపురం స్వాగతం పలుకుతుంటుంది. ఈ గోపురంపై నలువైపులా జయ విజయులు, నరసింహస్వామి, గరుడాళ్వార్లతో పాటు పలు దేవతామూర్తుల శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభంపై శంకుచక్ర నామాలు, గరుడాళ్వార్లు ఆశీస్సులు అందిస్తుంటారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో శ్రీ శ్రీనివాస స్వామి, ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి దర్శనమిస్తుంటారు. ఆలయ పైభాగంలోని శ్రీ మహావిష్ణువు దశావతారాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆలయానికి నలువైపులా ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆ ద్వారాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు సుందరంగా కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంది. ఇక ధ్వజస్తంభం వద్ద భక్తులు ముగ్గులు వేసి పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతిరోజు 6 గంటలకు సుప్రభాతం, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆలయాన్ని రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు మూసివేసి తిరిగి 4 గంటలకు తెరుస్తారు. ప్రతి శనివారం గర్భాలయంలోని మూలమూర్తికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకం అలంకరణ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్యం ప్రసాదాల తయారీకి ప్రత్యేకంగా పోటును నిర్మించారు. ఈ ఆలయంలో పెరటాసి మాసంలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలతో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి.
తిరుచానూరు క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీ శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి మెండైన ఆశీస్సులు పొందుతున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో బోయ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామివారికి కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఏటా గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఈ ప్రాంతంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి స్వామివారిని ప్రతిష్ఠించి 18 రోజుల పాటు ఉత్సవాలను జరిపి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రతిష్ఠించిన విభిన్న రూప గణపతికి భక్తులు, స్థానికులు కరెన్సీ నోట్లతో అలంకరణలు చేశారు. సుమారు 5,02,016 రూపాయలతో స్వామివారిని అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ శనివారం స్వామివారిని నిమజ్జనానికి తరలించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కడపలోని అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో భాద్రపద మాసం గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్రమం ప్రాంగణంలో విశ్వనాథపురంలో వేంచేసిన త్రిమూర్తి స్వరూపులు శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ గురుదత్త భగవానుల అష్టక పఠనం, వేద మంత్రోచ్చరణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి అర్చనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా స్వామివారి మూలమూర్తికి నిత్య పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అర్చకులు సంకల్ప పూజలతో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధా భక్తులతో సంకష్టహర చతుర్థి హోమ పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణపతి క్షేత్రం కాణిపాకంలో ప్రత్యేక ఉత్సవాలను శ్రద్ధా భక్తులతో భక్తిరసభరితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి కనువిందుగా కొనసాగుతున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ భరిత గజపుష్పమాలలతో దేదీప్యమానంగా నవనీత గణపతిగా అలంకరించి కొలువు తెచ్చారు. అర్చకులు స్వామివారికి విశేష పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై స్వామివారిని విద్యుత్ దీప అలంకరణలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన చంద్రప్రభపై ఆశీనులను గావించి భక్తుల కళా సంబరాల నడుమ కాణిపాకం క్షేత్ర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడిని చంద్రప్రభ వాహన సేవలు దర్శించుకుని తరించారు. శ్రీ గణపతిని అందరును
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతి స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలు పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పండ్ల రసాలతో వైభవపేతంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురంలోని శ్రీ కాళికామ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీప తోరణాలతో దివ్యంగా అలంకరించారు. అలాగే గర్భాలయంలోని అమ్మవారి దివ్యమూర్తికి, ఉపాలయాలలోని దేవతామూర్తులకు ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కడపలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో సంకటహార చతుర్థి పూజలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేశారు. ఆపై స్వామివారికి వేద మంత్రోచ్చరణలతో, పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని రజిత కవచం, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరులోని సంతపేటలో వెంచేసిన శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను విశేషంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శివపార్వతులకు పూజలు జరిపారు. ఆపై శ్రీ వరసిద్ధి వినాయకుడి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి ఏకకాలంలో అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఏకదంతునికి పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ఆపై అర్చనలతో స్వామివారిని సేవించి మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు శ్రద్ధాభక్తులతో స్వామివారి పూజలలో పాల్గొని తరించారు. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి ప్రాంతం భక్తజన సంద్రంగా కనువిందు చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా శ్రీ పోలేరమ్మ తల్లి తొలి దర్శనం, ఉత్సవ శోభాయాత్ర ఘనంగా జరిగాయి. ముందుగా మిరాసీదారుల నుండి పసుపు, కుంకుమ, సారెను అందుకున్న అమ్మవారి సేవకులు శ్రీ పోలేరమ్మ తల్లి ప్రాణప్రతిష్ఠ గావించారు. దీంతో భక్తులు శ్రీ పోలేరమ్మ తల్లిని తొలి దర్శనం చేసుకుని పరవశించారు. అనంతరం అమ్మవారు వెండి రథంపై వేంచేసి నడివీధి ఆలయానికి తరలి వెళ్లారు. దారి పొడవునా అమ్మవారి శోభాయాత్ర ఉత్సవ శోభితంగా సాగింది. భక్తులు జయ జయ ధ్వనులు చేస్తూ ఉత్సాహంగా అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. మా ఊరి గంగమ్మ తల్లి
తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో సంకష్టహర చతుర్థి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి స్వామివారికి సంకల్ప పూజలతో ఉపచారాధరణ పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేకించారు. ఆపై స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి జిల్లేడు మాలలను ధరింపజేసి గరికతో సహస్ర నామార్చనలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురంలోని రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు ఇతర విశేష పర్వదినాలలో భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలను శ్రద్ధా భక్తులతో ఆచరించి రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులను మెండుగా పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక ఊయలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు శాస్త్ర సంప్రదాయ కైంకర్యాలతో సేవించి కర్పూర హారతలు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పలు రకాల మధుర పదార్థాలను నివేదించి శయనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.